హాయ్ వెల్కమ్ టు ఏటీవీ. ఇప్పుడు మనం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో అధికార పార్టీలోకి జంప్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే ఏదైతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ఆయన ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. సో పోటీలో ఓడిపోవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అనర్హత వేటుకు సంబంధించి దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేల మీద కోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. దాని మీదే వాదోపవాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కంపల్సరీ ఏదైతే మరి దానం నాగేంద్ర, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు చాలామంది ఇలాగా రిజైన్ చేసే అవకాశం ఉంటుందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. తద్వారా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనం ఖైరతాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రజలను అడుగుదాం, మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయా లేవా అనేది అడుగుదాం. ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు శివకుమార్, అలా శివ గోల్డ్మెన్ అంటారు. నేను ఖైరతాబాద్ నివాసుని. ఓకే అన్న, ఏం లేదు. సరే ఖైరతాబాద్ స్థానికులే కాబట్టి మరి ఇప్పుడు దానం నాగేంద్ర మీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంపీనిగా కూడా పోటీ చేశారు ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి. సో ఏంటి మరి ఆయన ఓడిపోయాడు, ఇప్పుడు అనర్హత వేటు పడ్డది. మరి బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ 12 మంది కూడా ఉప ఎన్నికలు జరగాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ సైడ్ నుంచి మా కోర్టును ఆశ్రయిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళేమో ఎటు తోల్చుకలు ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు 12 మంది. ముఖ్యంగా దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీ, చాలామంది ముఖ్య నేతలు ఉన్నారు. సో దానం నాగేందర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? యాక్చువల్లీ చెప్పాలంటే అన్న అంటే నేనున్నా అని చెప్పేసి మా బ్రదర్ దానం నాగేంద్ర గారు. కానీ ఉప ఎన్నికలు వచ్చినా ఏది వచ్చినా ఆయన మాత్రం 200% గెలుస్తాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మా బ్రదర్ దానం నాగేంద్రని మోసం చేసింది. కాంగ్రెస్లోకి రండి, మీకు అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పేసి తీరా వచ్చినాక ఏంటంటే ఈ అప్లికేషన్స్ పెట్టేసి వాంటెడ్లీ ఇదంతా క్రియేట్ చేసింది ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్లో మాకు ఏ పార్టీ ముఖ్యం కాదు, మాకు కావాల్సింది మా అభ్యర్థి దానం నాగేందర్. ఏ పని అయినా కానీ సగం రాత్రి అన్న ఈ ప్రాబ్లం అంటే చేసి పెడతాడు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ మాకు ప్రచారం వద్దు, ఏమొద్దు, 200% మా బ్రదర్ దానం నాగేంద్ర గారు గెలుస్తారు. దానం నాగేంద్ర మీద మంచి ఒపీనియన్ ఉంది ఇక్కడ ప్రజలకి. ఎందుకంటే ఆయన ప్రతిసారి అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతాడు అనేది ఒక నానుడు ఉంది. నానుడు ఏంటి, వాస్తవం కూడా అదే. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు, అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉండే, కాంగ్రెస్లో ఉండే, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఇట్లా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి పోతున్నాడు. ఎట్లా ఉండబోతుంది మరి? ఒకటి ప్రభుత్వం ఏది ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారు ఆలోచన ఏంటంటే మనకు ప్రభుత్వం తరఫున వర్క్ చేయించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి, ఈ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్ మా బ్రదర్ దగ్గర ఉంది. కాబట్టి ఆయన ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, రూలింగ్ గవర్నమెంట్కి మనం ఉంటే మనం వ్యాక్స్ పాసిబుల్ యాజ్ ఫండింగ్ వస్తుంది, బడ్జెట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, దాన్ని చేయొచ్చు. కాబట్టి ఆయన అభిప్రాయం తప్పితే ఆ పార్టీ కాదు. ఆయన కావాల్సింది ఏంది, సోషల్ వర్క్. ఏ వర్క్ వచ్చినా, పెళ్ళి వచ్చినా, ఏమున్నా, సాగునున్నా, ఏమున్నా ఆయన అందరికీ సాయం చేస్తాడు, ఇది చేస్తాడు. అంత మాట. ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తి ముఖ్యం అంటారు. మాకు వ్యక్తి ముఖ్యం. పార్టీలు 10 వస్తాయి, 10 పోతాయి. ఇప్పుడు కూడా మా బ్రదర్ ఏ పార్టీ పోయినా కానీ ఆయనతో పాటు మేము ఉన్నాం. అది వర్క్ చేస్తాం, ఆయన 200% పంపరమైతే గెలిపించుకుంటాం. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు ఆయన, ఎలా ఉంది పని? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధం ఏం లేదు, ఓన్లీ మాకు వ్యక్తిగతంగా మా దానం నాగేందర్ గారు మాకు సంబంధం అంతే. ఆయన ఏ పార్టీ పోయినా కానీ ఆయన వెంబడి మేము ఉన్నాం. ఏ పార్టీ పోయినా ఇండిపెండెంట్ అయినా ఉంటాం మేము, మా అన్న వెంబడే ఉంటాం, ఆయన గెలిపించుకుంటాం. ఇన్నిసార్లు గెలిచారు కదా, మరి ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారండి, చాలా చేశారు. కానీ ఏంటంటే అందరూ 100% కూడా ఎవరు చేయలేరు కదా. దాంట్లో 80% చేస్తే మ్యాక్సిమం అది అందరు కలిసి వస్తుంది. 80% వరకు చేశారు, చేయలేదని కాదు. ప్రతిదీ ఏది ఉన్నా కానీ ఇక అది కొంతమంది ఏంటంటే పడరాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక వాళ్ళ అభిప్రాయం ఏంటంటే తప్పు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మా బ్రదర్ ఇవాళ కూడా ఏ పార్టీకించి టికెట్ ఇచ్చినా, ఇండిపెండెంట్ ఉన్నా కానీ బొంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఇదైతే కన్ఫర్మేషన్, పక్కా 200% పక్కా. ఈ ఛాలెంజ్ ఇది. దీనికి ఎవరైనా ఛాలెంజ్ చేస్తా అంటే ఐఎమ్ రెడీ టు ఫేస్. 3 లక్షలు ఇస్తాను నేను. బీఆర్ఎస్ కంపల్సరీ దానం నాగేంద్ర ఓడించాలని చూస్తాను. ఎంత ప్రయత్నం చేసినా కానీ అది మేమైతే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం. 3 లక్షలు నేను ఛాలెంజ్ చేస్తా. మాకు పార్టీతో సంబంధం లేదు, మాకు మా బ్రదర్ దానం నాగేంద్రతో మాకు సంబంధం. ఆయన వెంబడి మేము ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరైనా ఛాలెంజ్ చేస్తా అంటే ఐఎమ్ రెడీ టు ఛాలెంజ్. 3 లక్షలు ఇస్తా. మా
అభ్యర్థి దానం నాగేంద్ర గెలుస్తారు. ఇండిపెండెంట్ అయినా కానీ గెలుస్తాడు. ఏ పార్టీ లేకున్నా ఇండిపెండెంట్గా అయినా కానీ ఈజ్ క్యాపబుల్ పర్సన్ టు హోల్డ్. ఓకే. అంత సో మరి దానం నాగేంద్ర మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తాడని కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనా ఇది? ఇది ఎలా అంటే నరన్మేన్ నాలుక ఏదేదో చెప్తూ ఉంటారు. అది అధిష్టానం ఎలక్షన్ వచ్చి డిక్లరేషన్ అయ్యే వరకు అప్పుడు ఎవరికి ఏం చెప్పలేము, అది అవును. చెప్పలేము. అంతేగాని అది ఏదున్నా ఆయన పర్సనల్ విషయం, అది అవును. అది పార్టీ పరంగా ఆయన పర్సనల్, వ్యక్తిగతంగా మాకు పర్సనల్. ఓకే. అంత మటుకే మేము ఇప్పుడు కూడా వీఆర్ ఛాలెంజింగ్. మా అన్న ఏడా పోతే ఆయనతో పాటు మేము ఉన్నాం, అంతే, అంతే. 100%. ఓకే. డెవలప్మెంట్ పనులు కూడా బాగానే చేస్తారు. డెవలప్మెంట్ అందరూ అందుబాటులో ఉంటారు. డెవలప్మెంట్ ప్రతిదీ అందుబాటులో ఉంటారు, చేస్తారు. ఓకే. ఇక కొంతమంది పడరాని వాళ్ళు ఏంటంటే దుష్ప్రచారం చేసి ఆయన బదలాం చేస్తారు. అవును. అంతమించి ఏం లేదు. ఆయన గుణం మంచిది, చాలా ఇది సిస్టమేటిక్ ఉంటాడు. ఓకే. సగం రాత్రి అన్న అంటే ఏమిరా చెప్పు, ఏం సంగతి అన్న, ఇలా ప్రాబ్లమ్ రైట్, ఓకే, ప్రతి ఒక్కరికి ఫోన్లు చేస్తాడు, ఇది చేస్తాడు, ఆ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ ఇది చేస్తాడండి.